రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 5 ఏళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులు. అలాగే 2026 మే 31 లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారికి విజ్ఞప్తిపై లేదా పరిపాలనా కారణాలతో బదిలీ చేయొచ్చు. బదిలీ కోసం ఒక స్టేషన్లో అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని పరిగణిస్తారు. స్టేషన్ అంటే ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు. అంతేగాని కార్యాలయం, సంస్థను పరిగణలోకి తీసుకోరు. బదిలీలో దృష్టి సమస్యలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలు ఉన్న ఉద్యోగులు, సంబంధిత వైద్య సదుపాయాలున్న స్టేషన్కు బదిలీ అడిగితే ప్రాధాన్యం ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారికి 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి భాగస్వామి వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సదుపాయాలున్న ఆ చోటుకు బదిలీ ప్రాధాన్యం ఇస్తారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఇక పదోన్నతిపై బదిలీ అనేది తప్పనిసరి. పదోన్నతిపై ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నతి పోస్టులు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతున్నారు. ఇక దృష్టి సమస్యలు ఉన్న ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయిస్తారు. వాళ్లే బదిలీ కోరితే సాధ్యమైనంత వరకు వారు ఎంపిక చేసుకున్న చోట ఖాళీ ఉంటే అవకాశం కల్పించవచ్చు. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఒకే చోట లేదా దగ్గర ఉండే చోట్ల నియమించేలా చూడాలి. ఇక తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తారు. నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఐటీడీఏ ప్రాంతాలతో పాటు మారుమూల, వెనకబడిన ప్రాంతాల్లోని ఎక్కువ ఖాళీలున్న ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాల్లోని లోకల్, జోనల్ క్యాడర్లలో పనిచేసే ఉద్యోగుల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారు ఎంపిక చేసుకున్న స్టేషన్కు బదిలీ చేయవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో 50 ఏళ్లలోపు ఉన్నవారిని నియమించాలి. ఐటీడీఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పనిచేయని వారిని మైదాన ప్రాంతాల్లో వాళ్ళు పనిచేసిన కాలాన్ని బట్టి డిసెండింగ్ ఆర్డర్లో పరిగణలోకి తీసుకుని బదిలీలు చేయాలి. ఐటీడీఏ ప్రాంతం నుంచి బదిలీ అయిన వారి స్థానంలో బదిలీపై వచ్చే అధికార రిపోర్ట్ చేసిన తర్వాతే వారిని రిలీవ్ చేస్తారు. ఇక నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతంలో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువులోపు రిపోర్ట్ చేయాలి. అలా చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఉద్యోగ సంఘాల నేతలకు 3 టర్ముల అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఆఫీస్ బేరర్లకు 3 టర్ములు పూర్తయ్యే వరకు కానీ, ఒకే స్టేషన్లో 9 ఏళ్లు పూర్తయ్యే వరకు కానీ బదిలీ చేయకూడదు. తాలూకా, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల జాబితా సంబంధిత కలెక్టర్ ద్వారా హెచ్విడికి పంపాలి. రాష్ట్ర సంఘం జాబితాను జిఏడి ద్వారా మాత్రమే రాష్ట్రాలు హెచ్విడిఏకి పంపాలి. ఇక నియమావళి చూసుకున్నట్లయితే అన్ని బదిలీలకు సంబంధించిన విభాగాల విధానాలు, నియమాలను అనుసరించి నిర్వహిస్తారు. ఇక జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లలోని ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లను మాత్రమే యూనిట్గా పరిగణిస్తారు. ప్రతి శాఖలో బదిలీల కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి అభ్యర్థనలు పరిశీలించి ఉన్నతాధికారికి తగిన సిఫార్సులు చేయాలి. బదిలీ ప్రక్రియ ఆయా విభాగాధిపతులే పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. పారదర్శకంగా నిర్దేశిత కాలపరిమితిలోగా వివాదాలు, ఫిర్యాదులకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత వారిదే. మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తారు.